ఉద్యమకారులను గౌరవించుకోవాలి. తెలంగాణను ఏ పార్టీ ఏలినా, ఎవరు సర్కార్ నడుపుతున్నా రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు జీవిడిస్తే సర్కార్ తరపున అన్ని మర్యాదలు చేయాలి. వాళ్ళ పేర్లు వీధులకు పెట్టాలి, విగ్రహాలు కట్టియాలి, సభలు పెట్టి వాళ్ళ గొప్పతనం చాటి చెప్పాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ చూడండి ఏం చేసిందో. స్వరాష్ట్రం కోసం సర్వశక్తులు పెట్టి కొట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని చూసి ఓర్వన్ రోజులు వచ్చినాయంటే ఇదేం కాలము, ఏం సర్కారు చెప్పుర్రి. సర్కారు ఉద్యమ వీరులను స్మరించుకురుడు పక్కన పెట్టుర్రి, కనీసం మర్యాద కూడా ఇస్తలేదంటే ఏమనాలి. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేస్తామని తుప్పుపట్టిన తుపాకులు తీసుకొచ్చి తుటుక్కుమనిపించి అట్లా అవమానం పాలేసిరు. నర్సపేట మెడికల్ కాలేజీ ముంగట విగ్రహం కోసం గద్దె కడితే దాన్ని కూలగొట్టి ఇంకింత కించపరిచిరు. ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే పట్టి అర్ధరాత్రి పూట పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూలగొట్టి తీసుకొని పోయిర్రు. ఏమన్నది కావచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహము? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుట్టినరోజు సంబరాలు జరుపుకోకుండా అడ్డం వచ్చిందా, లేకుంటే పెద్ద విగ్రహం చూస్తే కాంగ్రెస్ పార్టీలకు కడుపు నొప్పి వస్తున్నదా? ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది అని అడుగుతున్న నర్సంపేట పబ్లిక్. అయినా విగ్రహాలు కూలగొట్టే సంస్కృతి ఎక్కడిది అని అడుగుతున్నారు. దొంగలు పడే రాత్రి 1500 మంది పోలీసులను పెట్టి విగ్రహం కూలగొట్టి తీసుకుపోయింది మీకు నిద్రపట్ట కూడా చేస్తున్నదా పెద్ద విగ్రహము అని ఆగ్రహం ఎల్లగక్కుతున్నారు. అక్కడితో నాకుండా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఊర్లలో ఉన్న సర్పంచ్లను ఎక్కడలో అక్కడ అరెస్టులు చేయించారు. కొంతమంది లీడర్లను హౌస్ అరెస్టులు చేసిరు. నల్లబెల్లిలో పెద్ద ఇంటి చుట్టూ పోలీసులను పెట్టిరు. నర్సంపేట నియోజకవర్గంలో ఎటు చూసినా పోలీసులే అన్నట్టు వేల మందిని ఇచ్చారు. ఓ పక్క ఇట్లా చేసుకుంటేనే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పెద్ద ఫ్లెక్సీలు నర్సంపేట నిండుగా పెట్టిర్రు. అందుకే ఇదే నా పద్ధతి. ప్రజల ప్రేమను పొందుడు ఇట్లడేనా? జనం గుండెల్లో ఉండాలంటే మంచి పనులు చేయాలి. ఫ్లెక్సీలు కడితేనో ఆపోజిషన్ పార్టీ లీడర్ల విగ్రహాలు కూడా కొడితేనో జరగదన్నట్టు మాట్లాడుతున్నట్ట నర్సంపేట పబ్లిక్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు భయపడ్డారంటే సరే, ఆయన లేకున్నానే విగ్రహాన్ని చూస్తే కూడా భయం ఎత్తుందా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడినందుకు పెద్ద విగ్రహం సర్కారే పెట్టవలసింది పోయి ప్రజలు ప్రేమతో పెట్టిన విగ్రహాలు గులగొట్టుడేందో ఏమో పోరిగా. అన్నదమ్ములంటే రామలక్ష్మణుల లెక్క ఉండాలి, పాండవుల లెక్క ఉండాలి. అన్నల మాట జవదాటని తమ్ముళ్ళ కోసం పానాలు ఇచ్చే అన్నలు అని మన పెద్ద మనుషులు చెప్పంగా మస్తు గిన్నం. కానీ నిజంగా గట్లనే ఉన్నారు ఈ అన్నదమ్ములు కూడా. ఇయాల రేపు జాగభూములు, ఆస్తిపాస్తుల కోసం గొట్కజాస్తున్న అన్నదమ్ములు గివీళ్ళని చూడుండ్రి. తమ్ముని కోసం అన్నలు, అన్న కోసం తమ్ముడు అన్నట్టు ఎట్లేడుస్తుర్రో. ఇడ అసలు ముచ్చట ఏంటిదంటే, ఆడ పెళ్లి పీటల మీద కూర్చున్న ఆయన తమ్ముడట, పక్క పొడుతున్నోళ్ళిద్దరు ఆయన కన్నలట. అయితే ఆ తమ్ముడు ప్రేమించిన ఆ పెళ్లి పిల్లకు చిన్నప్పటి సందే అమ్మా నాయన లేరట. అయినా సరే మా తమ్ముడు ఇష్టపడ్డాడు, మేమెందుకు కాదంటాం అని చెప్పి వాళ్ళకి పెళ్లి వయసు వచ్చినా సరే తమ్ముని ప్రేమ గురించి ఆలోచించి, నువ్వేం బాధపడకమ్మా, నీకు తల్లిదండ్రి లేరని మేమున్నాం కదా, మా అమ్మా నాయనలే నీకు కూడా అమ్మా నాయనలని ధైర్యం చెప్పి ఇంత మంచిగా హంగు ఆర్బాటాలతోని మా సంబరంగా చేసిరు తమ్ముని లగ్గము. చూడుండ్రి ఎట్లేడుస్తున్నారో ముగ్గురు ఒగలను పట్టుకొని ఒగలు. పాపం పెళ్లి పిల్ల కూడా ఇసొంటి మంచి కుటుంబం దొరికిందని ఎమోషనల్ అయ్యి ఏడవబట్టింది. గిట్ల చుట్టాలు చూసేటోళ్ళు కూడా ఎమోషనల్ అయ్యే తీరు మా సంబరంగా పెళ్లి చేసి అన్నలు బాధ్యత తీసుకుండ్రు. ఈ వీడియో మస్తు వైరల్ అయ్యే వరకల్లా ఇది చూసినోళ్ళుండి గిసొంటి అన్నలు ఉన్నందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుండో ఆ పెళ్లి కొడుకు. తల్లిదండ్రులను దూరం చేసిన ఆ దేవుడే ఇయాల ఈల రూపంలో ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిండు. ఏదేమైనా ఇట్లా ఈ కొత్త జంట కలకాలం పిల్ల పాపలతోని కలిసి మెలిసి ఉండాలి. ఆ అన్నలకు కూడా మంచి మనసున్న అమ్మాయిలు దొరికి లగ్గం కావాలనుకుంటా మాట్లాడుతుర్రు. మరి మీరేమంటారు?